హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ చూపించబోతున్నానండి. అది కూడా హెల్తీగా. ఈ బిస్కెట్స్ పిల్లలకు చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. ఎటువంటి బేకింగ్ సోడా కానీ ఏమీ కలపట్లేదండి. హెల్తీగా మీకు గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు బిస్కెట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఈ బిస్కెట్స్ అనేది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు తరిగిన బెల్లం వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పాలు తీసుకోండి. బెల్లం అంతా మునిగేలా ఈ పాలు పోసేయండి. ఈ పాలు అనేది కాచి చల్లార్చిన పాలండి. వేడి వేడి పాలు తీసుకోకండి. స్పూన్తో అంతా సమానంగా అనేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకోండి సరిపోతుంది. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోండి. అలాగే 2 యాలకులు కూడా వేసేసుకోండి దీంట్లోనే. 4, 5 బాదం పప్పులు వేసుకోండి. ఇలా మెత్తగా రోస్ట్ చేసుకోండి. అక్కడక్కడ మనకు బాదం పప్పు పలుకులు తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి. కాకపోతే మీరు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. నేను అది వేయలేదు. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కదా రవ్వ మిక్స్ అనేది, దాన్ని ఇందులో తీసుకొచ్చి వేసేయండి. చిటికెడంతా ఉప్పు వేసేయండి. నేను ఈ బిస్కెట్లలో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వాడట్లేదండి. హెల్తీగా చూపించబోతున్నాను మీకు. ఇప్పుడు రవ్వ గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసాం కదా, అవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకోండి చేతితోటి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి అనేది ఇష్టం లేకపోతే వేడి చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ వేసుకోండి 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. పూర్తిగా కలిసిపోవాలండి నెయ్యి అనేది పిండిలో. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం చేత్తో ఇలా అంటే ముద్దలాగా రావాలండి. అలా ముద్దలాగా రాకపోతే మరి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. చూడండి బెల్లం అనేది పాలల్లో పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు టీ కంటైనర్ తీసుకొని బెల్లం అనేది వడగట్టేసుకోండి. ఇప్పుడు స్పూన్తో అంతా కలిపేసుకోండి. మీకు ఏమైనా కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు. నాకైతే ఒక 1/2 కప్పు వరకు పట్టిందండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం చపాతీ పిండికైతే ఎలా కలిపేసుకుంటామో అలాగే పిండి కలిపేసుకోండి. అలాగే ఈ పిండి అనేది నానబెట్టనవసరం అవసరం లేదండి, డైరెక్ట్ ఇలానే చేయవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ముద్ద తీసేసుకోండి. చేతితో రౌండ్గా ఒత్తేసుకొని మీకు ఒకవేళ అతుక్కుంటుంది అనుకుంటే కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చేసుకోండి. నాకైతే ఏం అతుక్కోవట్లేదు. అలాగే కొంచెం మందంగానే చేసుకోవాలండి. మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మందంగానే చేసుకోండి. మీ ఇంట్లో ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ ఉంటే దాంతో బిస్కెట్ లాగా రౌండ్గా కట్ చేసుకోండి. చూడండి మనకు ప్లెయిన్గా బిస్కెట్ అనేది రౌండ్గా వచ్చేసింది. ఇప్పుడు బిస్కెట్ మీద డిజైన్ కోసమని ఫోక్తో చిన్న చిన్న రంధ్రాలుగా చేసుకోండి. చూడండి బిస్కెట్ అనేది ఎంత బాగుందో. అలాగే మీరు డైరెక్ట్గా తీసేయకుండా చాక్తో రౌండ్గా అనేసి తీసేయండి. ఈ బిస్కెట్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుందండి. మీకు మరొక బిస్కెట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇలా కర్రతో చేయడం కష్టంగా ఉంటే చేత్తోనే ఇలా రౌండ్గా చేసేసి, ఈ బిస్కెట్ అనేది కొంచెం మందంగా ఉంటుందండి ఇలా చేయాలంటే. ఫోక్తో అలా కాట్లు పెట్టేసుకోండి, రంధ్రాలు కాకుండా. ఇలాగే పిండి మొత్తం బిస్కెట్స్ అన్నీ చేసేయండి. నేను ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి అన్నీ కూడా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి గ్యాస్ అనేది కూడా సిమ్లో పెట్టేసుకోండి. బిస్కెట్స్ వేసేటప్పుడు అలాగే ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేయండి. బిస్కెట్స్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటాయండి. అలాగే వేసేటప్పుడు కూడా ఒకదానికొకటి అతుక్కోవద్దండి. బిస్కెట్స్ వేసిన తర్వాత కూడా గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. బిస్కెట్స్ని వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు అలా వేగనివ్వండి. ఒక పక్క వేగిన తర్వాత మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పేసుకోండి సరిపోతుంది. మనం ఆయిల్లో వేసిన తర్వాత కూడా బిస్కెట్స్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటాయండి. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా టర్న్ చేసుకోండి. అలాగే బిస్కెట్స్ అనేది వేసేటప్పుడు కూడా ఎక్కువగా తక్కువగా వేసుకోవద్దండి. మనకి ఎన్నైతే కడాయిలో పడతాయో అన్నే వేసుకోవాలండి.
చూడండి బిస్కెట్స్ అనేది పూర్తిగా గోల్డ్ కలర్ రావాలండి రెండు వైపులా కూడా మనకు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా వేగితే సరిపోతుందండి. మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని జాలి లాంటి కంటైనర్లోకి తీసుకోండి. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి, లేదు అంటే వీటికి క్రాకర్స్ వస్తాయండి. చూడండి పూర్తిగా ఆ కలర్ అనేది రావాలండి. వీటిని చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసేయాలండి. ఇలాగే అన్ని బిస్కెట్స్ వేసి కాల్చుకోండి. నాకైతే ఇన్ని బిస్కెట్స్ వచ్చాయండి ఆ పిండికి. ఈ బిస్కెట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి ఏదైనా డబ్బాలో పెట్టేసుకుంటే 1 మంత్ వరకు కూడా మనకు నిల్వ ఉంటాయండి. చూడండి మీకు బిస్కెట్ అనేది ఒకటి విరిచి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో బిస్కెట్స్ అనేటివి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి.